తెలంగాణలో టీడీపీ అంతానికి పూనుకున్న ఎన్టీఆర్ కూతురు ఐఎంఐఎంలో చంద్రబాబు. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆదివారం నాడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను కలవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరి భేటీపై చర్చ సాగింది. ఆమె భేటీకి ఏపీకి సంబంధించిన అంశం ఒకటి కారణం కాగా, రెండోది పార్టీ మార్పు అంశం. ఆమె హైదరాబాద్ లో బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై పురంధేశ్వరి ఆరా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో వీరి కలయిక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కలిశారా అని ప్రశ్న పలువురిలో ఉదయించింది. ఆపరేషన్ ఆకర్ష్ అంటే తెలంగాణ నేతలను తెరపైకి తీసుకువచ్చేవారు కాబట్టి ఏపీకి సంబంధించిన కాపు రిజర్వేషన్ల అంశం గురించి పురంధేశ్వరిని కలిశారని అంటున్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది. కాపులను బీసీలో చేర్చుతామని గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పారు. ఆ హామీ నెరవేర్చాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం పోరు సాగిస్తున్నారు. ఆయనకు విపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు కాపులను బీసీలో చేర్చవద్దని ఆర్ కృష్ణయ్య పోరాడుతున్నారు. ఈ అంశంపైనే పురంధేశ్వరిని కలిశారని అంటున్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీలో చేర్చితే నష్టం ఏమిటి, కాపులను బీసీలో చేర్చుకుంటే ఏమవుతుంది తదితర అంశాలపై కృష్ణయ్య పురంధేశ్వరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. గత నెల కూడా పురంధేశ్వరి గుంటూరులో బీసీ సంఘం అధ్యక్షుడు శంకర్రావును కలిశారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపులను బీసీలో చేర్చే అంశంపై చర్చించారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్యను అదే విషయంపై కలిశారని తెలుస్తోంది. భేటీ అనంతరం పురంధేశ్వరి మాట్లాడారు. ప్రధాని మోడీ ఆలోచనలన్నీ అభివృద్ధి వైపే ఉన్నాయని, దివంగత నేత ఎన్టీఆర్ పేదల అభివృద్ధి కోసం ఆలోచించినట్లుగానే మోడీ సైతం అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడుతున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ను తీసుకురావడం, దానికి రాజ్యాంగబద్ధ హోదా కల్పించడంతో విద్యా, ఉద్యోగ తదితర రంగాల్లో బీసీలకు న్యాయం జరుగుతోందని, ఇది సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. మరోవైపు తనను పురంధేశ్వరి మర్యాదపూర్వకంగానే కలిశారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి దూరం పాటిస్తూ సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏపీలో తమ పార్టీయే అధికారంలో ఉన్నా ఆయన బీసీ నేత కాబట్టి తమ బీసీలకు అన్యాయం జరగకూడదని, కాబట్టి కాపులను బీసీలో చేర్చవద్దని ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కలిశారా, లేక ఏపీ కాపు రిజర్వేషన్లతో బీసీలకు జరిగే నష్టంపై కలిశారా అనేది తెలియాల్సి ఉంది. లేదా రెండు అంశాలపై కలిశారా చూడాలి. For more videos, please subscribe our channel.